సో ఇప్పుడు మన దగ్గర సార్ మన పెయిన్ సెంటర్లో ఎస్పెషల్లీ మైగ్రేన్ హెడేక్కి మనకి ఏమైనా టాబ్లెట్స్ లాంటివి అంటే ఓరల్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారా ఆర్ డూ వీ హ్యావ్ ఎనీ ప్రొసీజరల్ టెక్నిక్స్ టు కంట్రోల్ ది పెయిన్? చాలా మంచిగా అడిగారు. సో ఇప్పుడు మైగ్రేన్ అనేది వచ్చినప్పుడు చాలామందికి మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారు, ఎర్లీ మైగ్రేన్స్ అనమాట. వీటన్నిటినీ కాజెస్ని మనము ఏదైతే కారణాలు అవుతున్నాయో మైగ్రేన్ రావడానికి వాటిని కంట్రోల్ చేసుకోవటము. తర్వాత కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ మైగ్రేన్ని రానివ్వకుండా ఆపేవి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, చాలా మటుకు తగ్గించేస్తాయి. అంటే ఒక నెలలో వీళ్ళకి 15-20 రోజుల పాటు తలనొప్పి వస్తూ ఉంది అని అంటే దాన్ని తగ్గించుకుంటూ మనం 6 రోజులు 7 రోజులకి తగ్గించవచ్చు. వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ హెడేక్ ఎంత తీవ్రంగా వస్తూ ఉంది అనే దాన్ని తగ్గించవచ్చు మనము. ఈ మందుల వల్ల వీటిని చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా కొన్ని మందులు ఉంటాయి. వీటి తర్వాత కూడా కొన్నిసార్లు హెడేక్ వచ్చేస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ హెడేక్ని నిర్మూలించగలిగేది అప్పుడు మనము తగ్గించేసేది, వాళ్ళు మళ్ళీ లేచి తగ్గించుకొని బయటికి రాగలిగేవి అవి అబార్టివ్ మెడిసిన్స్ అంటాము. ఈ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి, ఇందులో కూడా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఏ పేషెంట్కి ఎలాంటివి సూటబుల్ అనేవి చూసి వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా చాలామందికి నయం చేస్తూ ఉంటాం. ముందు స్టేజ్లో ఇవే ఉంటాయి. వీటికి దీంతోడు వీళ్ళకి వచ్చే వామిటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో జరగని వాటికి ఎవరికైతే మెడిసిన్స్కి తగ్గట్లేదో వాళ్ళకి కొన్ని థెరపీస్ ఉంటాయి, కొన్ని మీరు అన్నట్లు ప్రొసీజరల్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి థెరపీస్ ఏమేమి ఉంటాయి మైగ్రేన్ తగ్గించడానికి? మన దగ్గర కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉంటాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉంటాయి. అటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని మన తల చుట్టూ ఉండే నరాలు ఏవైతే ఉంటాయో ఈ నరాలే బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. వీటిని బయట నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు. ఇవి కంట్రోల్ చేసినప్పుడు మైగ్రేన్ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది చాలామందికి. సో అట్లా థెరపీస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని టెన్స్ ట్రీట్మెంట్స్ అని, కెఫ్లిస్ అని చాలా కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అన్నమాట. మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్లినిక్స్ అనమాట. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వరల్డ్లో ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఉందో వీ గాట్ ఇట్ ఆల్ ఆఫ్ దెమ్. అన్ని రకాల ట్రీట్మెంట్స్. ఇప్పుడు బేసికల్గా మైగ్రేన్ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడికేషన్ గురించి మాట్లాడితే అంటే యూజువల్లీ బయట నడిచేదానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ కనుక్కోవడానికి అడుగుతున్నాను. ఒక 6 months పాటు మెడిసిన్స్ వాడాలి, ఒక 8 months పాటు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాలి అని చెప్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ డ్రగ్స్ లైక్ ఫ్లోనారిజన్ అనే మంది అయితే కనుక కంటిన్యూస్గా మీరు ఒక 3 నెలలు వాడి కనపడండి, 6 నెలలు వాడి కనపడండి అంటారు. మీరు చెప్పినటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, దో సో కాల్డ్ ట్రీట్మెంట్స్, గ్లోబల్లీ ట్రీట్మెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయని మీరు ఏదైతే చెప్పారో, are we have to supposed to use them for the rest of the life or do we have certain limit? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడికల్గా ఇప్పుడు మైగ్రేన్ అనేది ఇందాక చెప్పినట్లుగా ఒక కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని కనుక మనం కనుక్కొని సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకుని ఈ కారణాన్ని తీసేసినట్లయితే వీళ్ళకి అంటే స్ట్రెస్ ఉంది, వాళ్ళని స్ట్రెస్ని రిలీవ్ చేసేసాము. సో దే డోంట్ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ లాంగ్. అయిపోయింది. స్ట్రెస్ అది ఇండివిజువల్ ఫ్యాక్టర్ గా సార్. హౌ డు వి రిలీవ్ స్ట్రెస్? అంటే వన్స్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంది, ఆ వర్క్ని చేంజ్ చేసుకోవటం కానీ ఆ వర్క్ని మనము చక్కగా అర్థం చేసుకొని మనం స్ట్రెస్ని తీసేయగలిగాం అనుకోండి, సో స్ట్రెస్ ఈజ్ రిలీవ్డ్. మెన్స్ట్రువల్ మైగ్రెయిన్ అది మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఆ పీరియడ్ వరకు చూసుకుంటే మిగతా టైంలో మెడిసిన్ వాడుకున్న పని లేదు. ఇలాగా ఏదైతే ఫుడ్ వల్ల వస్తుందో ఆ ఫుడ్ని మనం తీసేయగలిగితే ప్రాబ్లం ఉండదు. ఇట్లా మనము చాలా మటుకు వీటిని తీసేస్తే వాళ్ళ మైగ్రెయిన్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు అడిగారు ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయి. ఇట్లాగా ఇప్పుడు మైగ్రెయిన్ వచ్చేసేసి థెరపీస్ చాలా చేస్తూ ఉంటామని చెప్పాము. ఈ థెరపీస్ వల్ల మనం కంట్రోల్ చేసుకోగలిగితే మెడిసిన్స్ని తగ్గించేసుకుంటాము, పేషెంట్కి ఆ థెరపీ ఇచ్చేస్తాము. సో వాళ్ళు వచ్చి థెరపీ చేసేసుకొని అది ఎంతకాలం అయితే తగ్గితే, చాలామంది కొన్ని నెలలు తగ్గిపోతాయి, కొంతమందికి మళ్ళీ రిపీటెడ్గా వస్తుందంటే థెరపీ చేసుకోవటం, మందులు లేకుండా మేనేజ్ చేసేసుకోవచ్చు. సో అట్లా చేసుకో అంటే రఫ్గా థెరపీ లైఫ్ ఎంతవరకు ఉండొచ్చు? యూజువల్గా వచ్చేసేసి ఇలాంటి థెరపీస్ 5-6 సిట్టింగ్స్ అవి చేసుకుంటే కనుక కొన్ని నెలలు అంటే మనకి 3 to 6 months దాకా అలాగా పనిచేసేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ కనుక నొప్పి వస్తూ ఉంది అని అంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఎట్లా ఉంటుందంటే మనం పెయిన్ సైకిల్ని బ్రేక్ చేసామనుకోండి, అంటే నొప్పి అలా నిరంతరంగా వెళ్ళిపోతూ ఉండేదాన్ని మనము ఒక కంప్యూటర్ సిస్టమ్ని షట్ డౌన్ చేసినట్లు షట్ డౌన్ చేసేసి రీబూట్ చేస్తున్నాం. మనం రీబూట్ చేస్తే చాలామందికి కంట్రోల్ అవుతాయి. థెరపీ కూడా ఎంత కాలంలో ఒకటి తీసుకోవాలి?
అది యూజువల్గా 2 డేస్కి ఒకసారి అలాగా చేస్తూ ఉంటాము. అలా ఒక 5 డేస్ 6 డేస్ చేసిన తర్వాత కొంత మెడిసిన్స్ తోటి వాళ్ళు కంట్రోల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చెయ్యము ఇంకా దానికి. సో అట్లా. సో ఇవి కూడా తగ్గని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పేషెంట్స్ రిఫ్రాక్టరీ మైగ్రేన్ అంటాము, అండ్ వీళ్ళు క్రానిక్గా కూడా ఉంటారు. ఈ క్రానిక్ రిఫ్రాక్టరీ మైగ్రేన్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తాము. అందులో ప్రధానంగా చెప్పుకునేది బొటాక్స్. ఇది బొటాక్స్ అనేది ఒక కెమికల్, బాట్యులినం టాక్సిన్ అనేది ఒక బ్యాక్టీరియా నుంచి దాని ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్. చాలామంది వాడుతూ ఉంటారు. ఈ రింకిల్స్ ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ మధ్య హీరోలు హీరోయిన్లు చాలామంది స్టార్లు అందరూ మార్కెట్లో బొటాక్స్ అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ని మేము బ్యూటీ మార్కెట్ నుంచే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో యూఎస్లో వాళ్ళకి బొటాక్స్ హీరోయిన్కి అందరికీ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అని అంటే, బొటాక్స్ వల్ల మా అందం ఇంప్రూవ్ అవటం తర్వాత కానీ ఎంతో కాలంగా ఉన్న మైగ్రేన్ ఇంప్రూవ్ అయిపోయిందని చెప్పటం. సో దాట్ ఈస్ హౌ ఈ బొటాక్స్ అనేది మైగ్రేన్కి ట్రీట్మెంట్ కింద అప్పుడు రీసెర్చ్ చేసి దాని ఎఫెక్ట్ని కనుక్కోవటం జరిగింది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఓకే.